2024 ఎలక్షన్ల వాడివేడి మొదలైపోయింది. రానున్న ఎలక్షన్లకి రంగం సిద్ధం చేసుకున్న ఎక్కడికక్కడ నియోజకవర్గ ఎమ్మెల్యేలు. అయితే కొన్ని నియోజకవర్గాల్లో మార్పులు, చేర్పులు జరుగుతున్నాయని ఊహాగానాలు, వార్తలు అనేక విధాలుగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న నేపథ్యం కనిపిస్తున్నాయి. అయితే నందిగామ నియోజకవర్గంలో రానున్న 24 ఎలక్షన్ల వాడివేడిలో సీటు వైసీపీ బ్రదర్స్‌కి దక్కుతుందా? లేదా? లేదా ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్నారు, ఎప్పటినుంచో అనేక విధాలుగా పేరు వినిపిస్తున్న వీర్లపాడు జెడ్పీటీసీ కీర్తి సౌజన్య గారికి దక్కుతుందా? లేక మరెవరైనా వేరే నియోజకవర్గానికి ఇక్కడికి వచ్చి పోటీ చేయబోతున్నారా? అనే అంశాలు అనేక విధాలుగా వినిపిస్తున్నాయి. అయితే అదే విధంగా టీడీపీలో ఎన్నో సంవత్సరాల నుంచి టీడీపీ అభ్యర్థి తంగిరాల సౌమ్య అని అనుకుంటూ వస్తున్న టీడీపీ అధినేత ఏమన్నా మార్చే అవకాశాలు ఉన్నాయా? ఎవరికీ తెలియకోకుండా ఒక ఎన్ఆర్ఐ అజ్ఞాతి త్వరగా రాబోతున్నారని కొంతమంది వాదన వినిపిస్తుంది. అది ఎంతవరకు నిజం? ఇదే అంశాల మీద నందిగామ నియోజకవర్గంలో అనేక అంశాలు, ప్రస్తుత రాజకీయ అంశాలపై ప్రస్తుత నియోజకవర్గాల్లో ఎలాంటి మార్పులు చేర్పులు జరగబోతున్నాయి, రానున్న ఎలక్షన్లో ఎవరు గెలవబోతున్నారు, ఎవరు ఓడబోతున్నారు, ప్రజలు అసలు ఎవరి వైపు ఉన్నారు అనే అంశాలపై సుదీర్ఘ చర్చ జరిపేందుకు స్థానిక గొట్టుముక్కల గ్రామానికి చెందినటువంటి సీనియర్ పాత్రికేయుడు, రాజకీయ విశ్లేషకులు భూమి ప్రసాద్, అదే అలియాస్ వైఎస్ఆర్ ప్రసాద్ గారితో మీ ఏజేఆర్ ముఖాముఖి కార్యక్రమం. నమస్తే ప్రసాద్ గారు. నమస్తే. ప్రస్తుత నందిగామ నియోజకవర్గంలో వాడి వేడిగా జరుగుతున్న రాజకీయ అంశాలపై కొన్ని విషయాలు, మీకు తెలిసిన అంశాల గురించి మాట్లాడుతున్నాను. తప్పనిసరిగా ఎన్నో సుదీర్ఘ ప్రయాణాలు చేశారు, రాజకీయ పరంగా కానీ విలేకరులుగా అనేక విధాలుగా. నందిగామ నియోజకవర్గంలో ఒక పట్టున్న వ్యక్తిగా మిమ్మల్ని గుర్తించాను. ఈ అంశాలపై ప్రస్తుత రాజకీయ అంశాలు ఏ విధంగా ఉన్నాయి, గతంలో ఏ విధంగా ఉన్నాయి, ప్రస్తుతం అసలు నందిగామ నియోజకవర్గంలో బ్రదర్స్ పోటీ చేసే అవకాశం ఉందా లేదా అనే అంశాలు, ప్లస్ టీడీపీలో క్యాండిడేట్లు మారతారంటున్నారు, మారతారా, సౌమ్య గారికే ఎమ్మెల్యే అభ్యర్థిగా కట్టబెడతారా అనే అంశాల మీద చర్చించుకుందాం. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయంటారు నందిగామలో? మొదటి నుంచి కూడా నాన్ కాంగ్రెస్ ఎక్కువగా వస్తూ ఉంది, కాంగ్రెస్కు అనుకూలం కాదు. అయితే ప్రస్తుత మా రాజకీయ పరిణామాల దృష్ట్యా 2019లో వైఎస్ఆర్ జగన్ వచ్చిన తర్వాత ఇది పరిణామాలు మారినాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ అన్నింటిలో కూడా వైఎస్ఆర్సీపీ వచ్చింది. అయితే ప్రస్తుతం ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే మొండితో జగన్మోహన్ రావు కానీ, అతని సోదరుడు ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ గారు కానీ, వీళ్ళు మొదట్లో అభివృద్ధి మీద దృష్టి కేంద్రీకరించాను కానీ రాను రాను వారు ఎందువలనో ఎన్నుకబడుతూ వస్తున్నారు. ప్రజల్లో అంతగా చొచ్చుకోలేకపోతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే జగన్మోహన్ రావు నియోజకవర్గంగా విడిచిపెట్టకుండా తిరుగుతున్నప్పటికీ ప్రజాకర్షణ లేకుండా ఆయన పర్యటన సాగుతుంది. రెండు, ఎక్కడైనా కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఏదైనా ప్రశ్నలు అడిగితే కొంచెం ఆవేశపడటం, ఇది కొంచెం చెడు పేరు తెస్తుంది. అలానే వీరి కాలంలో అభివృద్ధి సంగతి చూస్తే శూన్యం అనే చెప్పాలి. ఏదో నందిగామలో ఒక 10 బొమ్మలు తీసేసి 2 రోడ్లు పోసినంత మాత్రం నవనందిగామ అవ్వదు, లేదా నందిగామ నవ నియోజకవర్గం కాలేదు. పూర్వం ఎలా ఉందో అలానే ఉన్నది. 2 రోడ్లు మాత్రం అభివృద్ధి చేశారు. ఇది సాధారణంగా మున్సిపాలిటీ అయినా గ్రామ పంచాయతీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలే. ఒక నియోజకవర్గ స్థాయి అభివృద్ధి కార్యక్రమాలు మాత్రం ఏమాత్రం జరగలేదని నేను మొహమాటంగా చెప్పుకోవచ్చు. అంటే మొన్న సాధికారిక బస్సు యాత్ర ఎంతవరకు సక్సెస్ అయిందంటారు? ఇలాంటి బస్సు యాత్రలు కానీ ఎన్నికల ప్రచారాలు కానీ జనాల్ని రప్పించుకునేవి కాబట్టి అవి బలానికి పరిగణలోకి తీసుకునేవి కాదు. అయినప్పటికీ అంతగా విజయవంతం కాలేదనే చెప్పుకోవచ్చు. అంటే జనాలు బాగానే వచ్చారు, భారీ ఎత్తున తరలి వచ్చారు, నందిగామ సెంటర్ కిర్చిపోయిందని చెప్పేసి అన్నారు. నందిగామ సెంటర్ కెపాసిటీ ఏంటో తెలుసు, నందిగామ ఎలా ఉంటుందో తెలుసు. ఈ జనాభా లెక్కేస్తే గెలుపోవటం అసలు నిర్ణయించబడవు. ఇప్పుడు సిపిఎం బసవపున్న గారు ఎదవరకు పెట్టేవాళ్ళు, ఇక్కడ 10,000 మంది జనాభా వచ్చేవాళ్ళు, బ్యాలెట్లో చూస్తే 10 ఓట్లే ఉండేవి. జనాభా ప్రాతిపదికన అసలు గెలుపోవటం నిర్ణయించడం సరైన విధానం కాదు. ఎవరు పిలిచినా ఇవాళ జనం వచ్చేటట్టున్నారు. అధికార పార్టీ వాళ్ళు డ్వాక్రా మహిళలను బలవంతంగా తీసుకొస్తున్నారు, దాంట్లో మహిళలు ఎక్కువ కనబడుతున్నారు కాబట్టి జనం బాగా వచ్చారు.
అని ఒక పబ్లిసిటీ ఇచ్చుకోవడానికి పనికి వస్తుంది తప్ప అది గెలుపోవటం నిర్ణయించేది కాదు, ఓటు డైవర్ట్ చేసేది కాదు. ఒక నందిగామ నియోజకవర్గ ఎమ్మెల్యే స్థాయిలో పెట్టవలసిన సభ అక్కడ కరెక్ట్ అంటారా ఆ చిన్న రోడ్లో? అది ఏదైనా గ్రౌండ్స్, నందిగామ హై స్కూల్లో కానీ అలాంటి గ్రౌండ్స్లో పెడితే మరి జన సమీకరణ తక్కువగా ఉన్నప్పుడు పలసగా ఉంటుంది కాబట్టి ఇవాళ ప్రతి పార్టీ కూడా ప్రతి నాయకుడు కూడా దాదాపు సందులు చూసుకొని ఇరుకు రోడ్లు చూసుకొని పెట్టుకొని జనాభాని ఎక్కువగా చూపిస్తున్నారు. ఇది ఇందులో అదే భాగం. రానున్న 2024లో నందిగామలో బ్రదర్స్ కి సీట్ అవకాశం ఉందంటారా? పార్టీ అధికార వర్గాల సమాచారం ప్రకారం ఇక్కడ మాత్రం ఈ తర్వాత మండిదోగ జగన్మోహన్ రావుకి సీటు వచ్చే అవకాశం లేదు అని సంపూర్ణంగా తెలుస్తుంది. ఎందుకంటే పార్టీ సర్వేలు కానీ పార్టీ అధిష్టానానికి అందిన రిపోర్ట్లు కానీ వీళ్ళిద్దరిపై ఎందువలన తెలుగుదేశం పార్టీ ఏమంటాం మండితోక బ్రదర్స్, ఉసూల్ బ్రదర్స్ అని పేరు పెట్టారో కానీ ఆ పేరు పాపులర్ అయింది, జనంలో చొచ్చుకుపోయింది. అట్లనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో కూడా అది వెళ్ళిపోయింది. వీళ్ళు తిన్నారా లేదా అన్నది వేరే సంగతి, కానీ ఒక టాక్ మాత్రం వెళ్ళిపోయింది. ఇది వీళ్ళకి కాస్త ఇబ్బందికరమైన విషయం. నందిగామలో ఉన్నటువంటి అభివృద్ధి చూపిస్తున్నారు కానీ రూరల్ ప్రాంతంలో, గ్రామీణ ప్రాంతాల్లో ఏం అభివృద్ధి చేశారు? శూన్యం, ఏమీ చేయలే. ఆ నందిగామలో అయినా చంద్రబాబు రోడ్డు, గాంధీ సెంటరు, కోనాయపాలెం రోడ్డు, ఈ 2 రోడ్లు చేయడం వల్ల ఉపయోగం ఉందమ్మా. గ్రామ పంచాయతీలో మేజర్ గ్రామ పంచాయతీలో ఎలాంటి రోడ్లు పరిటాలు ఉంది చూసుకోండి, చక్కగా ఊరంతా సిమెంట్ రోడ్లు ఉన్నాయి. అదే ఎమ్మెల్యే పోయలేదు కదా, గ్రామ పంచాయతీయే పోసుకుంది. ఆ రోడ్లు అసలు వీళ్ళ టైంలో అభివృద్ధి జరిగిందనేది శూన్యం. ఒక విగ్రహాలు ఎత్తేసి విగ్రహాలు పెట్టాను, లేదు 100 పడకల ఆసుపత్రి వస్తానో అభివృద్ధి కాదు. ఒక ట్రేడ్ మార్క్ ఉండాలి, దానికి ల్యాండ్ మార్క్ ఉంటేనే అది అభివృద్ధి. వీళ్ళ పేరుతో అది చిరస్థాయిగా నియోజకవర్గం ఉన్నంత కాలం ఒక అభివృద్ధి కార్యక్రమం చేపడితే అది 10 మందికి ఉపయోగపడేలా ఉండాలి, పేరు తెచ్చే విధంగా ఉండాలి. ఇప్పుడు స్వర్గీయ దేవినేని రమణ ఉన్నాడు, దొడ్డదేవరపాడు గడ కట్లేరుపై కాజువే నిర్మించాడు, అదొక ల్యాండ్ మార్కు. చెవిటికల్లు దగ్గర మంచినీటి పథకం పెట్టారు 2 మండలాలకి, అదొక ల్యాండ్ మార్కు. ఇప్పుడు చంద్రపాడు మండలం తీసుకొచ్చి వేదాంతి ఎత్తిపోత పథకం కూడా ఆయన టైంలోనే జరిగింది. ఆ తర్వాత ఎన్నో రోడ్లు వేసాడు, ఎంతో ఎత్తిపోతారు. ఈ ల్యాండ్ మార్కులు ఉన్నాయి. అలానే వసంత నాగేశ్వరరావు ఉన్నాడు, మండలంలో కంచెల తాలూకాని చేశాడు, మండల రెవెన్యూ అధికారి ఆఫీసులు నిర్మించాడు, ట్రెజరీ ఆఫీసులు నిర్మించాడు, అగ్నిమాపక శాఖ ఆఫీసులు నిర్మించాడు. ఒక ల్యాండ్ మార్కులు వీళ్ళకు ఉన్నాయి. అలాంటి ల్యాండ్ మార్క్ వీళ్ళు పెట్టుకోలేకపోయారు. 5 సంవత్సరాలు ఇద్దరు నాయకులు ఉండి కూడా, ఇద్దరు అధికార పార్టీలో ఉండి కూడా మరి ప్రత్యేకంగా చూస్తే అసలు పూర్వ కంచెల తాలూకాని వాళ్ళు పట్టించుకోలేదనే చెప్పాలి. పూర్వ కంచెల తాలూకాలో అభివృద్ధి చేయకపోగా ఇక్కడున్న కొన్ని కార్యాలయాలని తరలించారు. ఈ పూర్వ కంచెల తాలూకా అన్యాయం జరిగింది. ఇది మొదటి నుంచి జరుగుతున్న విషయమే. టికెట్ ఇవ్వకపోతే ఏంటి పరిస్థితి అంటే ఒక టాక్ వినబడుతుంది. ఆల్రెడీ ఇంకా 4 సంవత్సరాలు ఎమ్మెల్సీ అవకాశం అరుణ్ కుమార్కి ఉంది. జగన్మోహన్ రావుని పక్కన పెడతారని, లేదా అరుణ్ కుమార్ని లేదా వేరే ఏదన్నా పార్లమెంట్ సీటుకి పంపిస్తారని ఒక టాక్ వినబడుతుంది. జగన్మోహన్ రావుకి మాత్రం ఎక్కడ అవకాశాలు ఉన్నట్లు కనిపించడం లేదు. అరుణ్ కుమార్గా ఎక్కడైనా అవకాశాలు ఉన్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తుంది. ఒకవేళ నందిగామ నియోజకవర్గంలో మళ్ళీ మొండితోక బ్రదర్స్ కి టికెట్ ఇస్తే నందిగామలో గెలిచే అవకాశాలు ఉన్నాయంటారా? దాదాపుగా కష్టం. ఎందుకంటే వీళ్ళ హయాంలో 5 సంవత్సరాల హయాంలో పార్టీలో అంతర్గత విభేదాలు, కుమ్ములాట్లు అనేకం జరిగాయి. ఉదాహరణకు మన పెండ్యాల్లో చూసాము, మన కంచర్ల ఎంపీపీని వైసీపీ క్యాడరే తీసుకు కింద కారు దించి కొట్టారు. అలాగే ఇప్పుడు కంచిచర్ల అనేక వివాదాలు జరిగినాయి. అలానే పరిటాల్లో అబ్బాయి అని అతను కాంగ్రెస్ వైసీపీ నుంచి వెళ్ళాడు. అలానే గనియాత్కూరు గొట్టుముక్కల్లో అసలు పూర్తిగా పార్టీ కుమ్ము కింద పడేశారు. ఇవన్నీ మైనస్లు ఉన్నాయి. ఈ మైనస్లతో ఇక్కడ వైసీపీ పార్టీకి వ్యతిరేక గాలి వీస్తుంది. 2, సామాజిక వర్గం బేసిక్గా తీసుకున్నారు కాబట్టి వైసీపీ పార్టీ వాళ్ళు చేసుకున్న సామాజిక వర్గం ఇక్కడ ప్రథమ స్థానంలో ఉంది. ఎస్సీలు, కమ్మ సామాజిక వర్గం ఎక్కువ ఓట్లు ఉన్నాయి. ఈ ఓట్లు పరిగణలో తీసుకుని ఇక్కడ వైసీపీ అనేది కొంచెం కష్టతరమైన విషయం ఇది తప్ప అది. దాన్ని బట్టి జగన్మోహన్ రావు అనే ఏ వ్యక్తి అయినా కూడా కొంచెం కష్టతరమే. అయితే వ్యక్తి మారితే కొంతవరకు సామాజిక వర్గంలో మార్పులు వస్తుంటాయి. అయితే జగన్మోహన్ రావు అయితే గెలుపడం అనేది కష్టం. ఇది నేనే కాదు, ప్రతి ఒక్కరు చెప్పేది. ఎస్సీ మాల సామాజిక వర్గం వేరపడి జెడ్పీటీసీ కీర్తి సౌజన్య గారి వాయిస్ ఆఫ్ బాగా ఏర్పడుతుంది. అవును, ఆమెకు అధిష్టానంలో మంచి పలుకుబడి ఉంది.
దాని ద్వారా ఆమె సీట్ తెచ్చుకునే అవకాశం ఉంది. అయితే పూర్వం ఏదో ఎస్సీలు మాది అనేవాళ్ళు, కానీ వాళ్ళు ఆ పరిగణలోకి ఎవరు తీసుకోవట్లా. అక్కడ నిలబడే వ్యక్తి ఎవరు, ఆ పార్టీ ఏమిటి, అది తీసుకున్నారు కాబట్టి ఆమె తెచ్చుకున్న అవకాశాలు ఉంటాయి. గెలిచే అవకాశాలు గెలిచే అవకాశాలు అంటే పోటీని బట్టి ఉంటుంది, ఎదురు ప్రత్యర్థి పోటీని బట్టి. అయితే కుల సమీకరణ పనిచేయదేడా. నందిగామ నియోజకవర్గంలో కుల సమీకరణ కాకుండానే వాళ్ళు వ్యక్తిగతంతో జనాల్లో చొచ్చుకోగలిగితే గెలుపొందే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు గతంలో ఎప్పుడు కులాలు రాలే. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు 1955లో పుట్టింది నందిగామ నియోజకవర్గం. తంగిరాల ప్రభాకర్ ఎస్సీ రిజర్వ్డ్ అయినా కూడా కుల అనేది ప్రస్తావన రాలే. కానీ 2019లో మొండితోక బ్రదర్స్ వచ్చిన తర్వాత కుల రాజకీయాలు బయలుదేరినాయట. ప్రమాదకరమైన విషయం అది. ఏ కులాలని ప్రోత్సహించాల. తంగిరాల ప్రభాకర్ ఎస్సీ అయ్యిండు కూడా, లేదా అదివరకు ఓసీలు ఉన్నా కూడా కులాల ప్రస్తావన నందిగామలో లేదు. వ్యక్తుల ప్రస్తావనే ప్రధానంగా జరిగింది. అందుకని కీర్తి సౌజన్యం నిలబడితే ఎంఏ సీట్ తెచ్చుకుంటే అధిష్టానం గట్టిగా మద్దతు ఇస్తే తప్పనిసరిగా గెలుపొందే అవకాశాలు ఉంటాయి. ఎందుకుంటాం, తప్పనిసరిగా ఉంటాయి. నందిగామ నియోజకవర్గంలో తంగిరాల సౌమ్య గారు ఎవరైతే ఉన్నారో, మాజీ ఒకప్పుడు ఎమ్మెల్యే, ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే, ప్రజల్లోకి వెళ్తున్నా అంతగా ఎందుకని ప్రజల మనస్సును గెలుచుకోలేకపోతున్నారు? ఆమె ఎందుకు 2014 నుంచి వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి కూడా ఆ గ్రామాల్లో 2-3 ప్రముఖులు తెలుసు తప్ప ద్వితీయ శ్రేణి నాయకులు తెలియదు. ఆమె నందిగామ నియోజకవర్గంలో 2 బాబులు ఉన్నారు. ఆ బాబులు ఏం చెబితే అదే చేస్తుంది. దానివల్ల ఆవిడ ఎక్కడ స్వతంత్రంగా వెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది. తెలుగుదేశం గెలిచే అవకాశాలు ఉన్నప్పటికీ నందిగామ నియోజకవర్గంలో ఈమె జనాలు కలవకపోవడం ఒక మైనస్ పాయింట్. ఆ మైనస్సే తెలుగుదేశం పార్టీకి కూడా మైనస్గా మారుతుంది. అంటే ఏది ఏమైనా కానీ ఒక వ్యక్తిని కలిసి ఆప్యాయతగా మాట్లాడి వాళ్ళ మనస్సును చూరగొనటంలో పూర్తిగా వెనకంజలో ఉన్నారంటంలో ఎటువంటి సందేహం లేదంటారా? ఇరువురు అంతే, తెలుగుదేశం అంతే, వైసీపీ అంతే. ఇప్పుడు ఎవరు ఆత్మీయంగా పలకరించడం కానీ లేదు. జగన్మోహన్ రెడ్డి గాని, ఇప్పుడు పాదయాత్ర చేస్తున్న లోకేష్ గాని ప్రజల్లోకి వెళ్తున్నారు, వాళ్ళని ప్రజల దగ్గరికి వెళ్తున్నారు, ప్రజలతో అమేకం అవుతున్నారు, వాళ్ళ మనస్సుని గెలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. కొంతవరకు అది సక్సెస్ అవుతుంది. కానీ 10 సంవత్సరాల చరిత్రలో నందిగామ నియోజకవర్గంలో ఆ కోవలో ప్రయాణం నందిగామ మాజీ ఎమ్మెల్యే చేయలేదని ప్రజల వాదన బాగా అయిపోయింది. 100% వాస్తవం, అందులో మొహమాటం లేదు. ఎప్పటికీ ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక ఐపీఎస్ ఆఫీసర్ కనుక కారు దిగి సంతకాలు పెట్టి వెళ్ళినట్లుగా ఆమె ప్రయాణం కొనసాగిందే గాని ప్రజలకి నేనున్నా అనే భరోసా కల్పించడంలో పూర్తిగా విఫలమైందని అనడంలో ఎటువంటి సందేహం లేదంటారా? సౌమ్యకు వాళ్ళ తండ్రి వారసత్వం అసలు రాలేదు. ఆయన జనంలో చొచ్చుకుపోయేవాడు. తమ్ముడు, అన్న అంటూ అందరినీ కలగొలుపుగా కులాలకు అతీతంగా వెళ్ళేవాడు. కానీ ఈ అమ్మాయి ఎందువలన పార్టీకి మంచి పేరు ఉన్నప్పటికీ ఈ అమ్మాయి మైనస్ ఏంటంటే జనంలో చొచ్చుకోలేకపోతున్నారు. ఇదో అశుభాశుభ కార్యక్రమాలకు వస్తే సరిపోతుంది అనుకుంటే అది పొరపాటు. జనంలోకి వెళ్ళాలి, పలకరించాలి. కనీసం సొంత తెలుగుదేశం పార్టీ చాలా మంది నాయకులు మద్దతు ఇస్తున్నప్పుడు వాళ్ళ పేర్లు తెలియని పరిస్థితి ఏమంటే. 2 మీడియా వ్యక్తుల పేర్లు, ప్రముఖ మీడియా సంస్థల వ్యక్తుల విలేకరుల పేర్లు కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు ఆవిడ. మరి ఎందువలన అంత అలసత్వం వహిస్తున్నారో ఎవరికి అంతుపట్టని విషయం. వాస్తవం అయితే ఇక్కడ తెలుగుదేశం అమ్మాయిని నిలబెడితే కొంత వీక్గానే ఉంటుంది. ఎంత గెలుపొందే అవకాశం ఉన్నప్పటికీ ఎంత లోకేష్ బాబుని, చంద్రబాబుని చూసి లేదా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓట్లేస్తున్నారు తప్ప వీళ్ళ మొహం చూసి ఓట్లేయట్లేదు. అయినప్పటికీ ఒక 10% వీళ్ళ ప్రాచుర్యం బట్టి కూడా ఉంటుంది కాబట్టి అది మైనస్ గానే ఉంటుంది ఆవిడకి. ఆవిడ ఇంతవరకు మన చొచ్చుకుపోవడం అనేది జరగలేదు. ఇప్పుడు ఏతావాత చెప్పేది ఏంటంటే అసలు జగన్మోహన్ రావుని ఇటు సౌమ్యాన్ని తొలగించి 2 కొత్త అభ్యర్థులు అయితే నియోజకవర్గంలో ప్రజలు ఆదరించే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే వీళ్ళని చూసి మొహం వచ్చింది జనాలకు కూడా. దాన్ని బట్టి ఆ పార్టీలో ఆ నిర్ణయాలు తీసుకుంటే పోటీ మాత్రం హోరాహోరీగా ఉంటుంది. ఎవరికి తేలిక కాదు. లేదు పాత విధానం అవలంబిస్తే మాత్రం ఇవాళ చూస్తుంటే ప్రస్తుత రాజకీయ పరిస్థితులను గమనిస్తే తెలుగుదేశం పార్టీ పవనాలే ఎక్కువగా ఇస్తున్నాయి. దాన్ని బట్టి ఆయా పార్టీలు తీసుకునే నిర్ణయాలను బట్టి నందిగామ నియోజకవర్గంలో గెలుపోవటంలో ఉండే అవకాశం ఉంటుంది. నందిగామ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా ఒక అజ్ఞాత ఎన్ఆర్ఐ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. అది ఎంతవరకు చంద్రబాబు గారి పరిగణనలో తీసుకుంటారో తెలియదు.
అది మొత్తం లిస్టు బయటకు వస్తే కానీ అర్థం కాదు. అయితే ఇప్పటికీ సౌమ్యకే గ్యారంటీ సీట్ అని ప్రచారం జరుగుతుంది. ఆ ప్రచారంలో ఎంత వాస్తవం ఉందో ఆ తెలుగుదేశం అగ్రనాయకత్వం గెలుపుతే కానీ అర్థం కాదు. గెలుపు కావాలంటే దాన్ని సమర్థుడైన వ్యక్తిని, జనంలో చొచ్చుకుపోగల వ్యక్తుల్ని పార్టీ నిలబెట్టాల్సిన ఆవశ్యకత ఉంది. ఏదైనా ఇప్పుడు ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ సీట్లు మార్పిడి చేస్తున్న ప్రక్రియలో ఈ విధంగా ఎన్నో ఏళ్ళ నుంచి మంచో చెడో వాళ్ళకి అండగా ఉన్న ఎమ్మెల్యే వేరే నియోజకవర్గం వెళ్తే వేరే నియోజకవర్గం నుంచి ఇంకో ఎమ్మెల్యే ఇక్కడికి వస్తే యాక్సెప్ట్ చేస్తారంటారా ప్రజలు? అసలు జనం ప్రజలు ఏమన్నా వెర్రి కుర్రెల్లాగా ప్రజలు ఉంటారు, ఎవరు నిలబడితే అయింది నేనున్నాగా అని చెప్పేసి. ఇవాళ ఏంటంటే జనం అక్కడ అభ్యర్థిని ఎక్కువగా చూడటం లేదు, వాళ్ళున్న నాయకులను చూసుకుంటున్నారు. ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డిని చూస్తే చంద్రబాబు గారిని, వీళ్ళ మొహం చూసి ఓట్లేస్తున్నారు. వీళ్ళ పార్టీలను చూసి వాళ్ళ యొక్క అభిమానాలను సాటుకున్నారు తప్ప ఆ నిలబడే అభ్యర్థికి ప్రాతినిధ్యం వహించే అభ్యర్థి పట్ల అంత ఆసక్తి చూపట్ల. అంచేటికి పార్టీ సింబలు, పార్టీ నాయకుడినే చూస్తున్నారు. అది ప్రధానం. అయితే ఇప్పుడు ఏదైనా నందిగామ నియోజకవర్గంలో మాల సామాజిక వర్గం వస్తే గెలుపు అనేది కష్టం అంటారు. కష్టమేం కాదు, ఇవాళ సామాజిక వర్గం అనేది లేదు. ఒకప్పుడు సామాజిక వర్గం మాదిగా మాల అని చెప్పి మేము మెజార్టీ ఉన్నాం అని చెప్పి ఇవన్నీ ఆలోచన తప్పు. అది ఆ వచ్చే అభ్యర్థిని బట్టి, ఆ పార్టీ ఇచ్చే పుషింగ్ని బట్టి, ప్రజల ఆదరణ బట్టి ఉంటుంది తప్ప ఇక్కడ కులం, అంతర్గత కులాలు ఈ పనిచేయవు. ఏదైతే మొన్న 9వ తారీఖు మాల మహోత్సవ కార్యక్రమాలు జరిగింది కదా, అది ఎంతవరకు సక్సెస్ అయిందంటారు? రాజకీయ అంశంలో అది ఒక వాలంటరీ కార్యక్రమంగా బాగానే సక్సెస్ అయిందని చెప్పొచ్చు మాల మహోత్సవం. ఎందుకంటే అది పార్టీలకు సంబంధం లేని కార్యక్రమం కాబట్టి విజయవంతం అయింది. అది జనం అందరూ కూడా బహిరంగంగా చెప్పుకునే అవసరమే. అది దానికి రాజకీయాలకు సంబంధం లేదు. అయితే ఏంటంటే మాల సామాజిక వర్గం వాళ్ళు మహోత్సవాన్ని నిర్వహించారు. వాళ్ళ యొక్క పూర్వోత్తరాలు, వాళ్ళ పెద్దల గురించి మొత్తం వివరించారు కాబట్టి ఇది అందరికీ తెలుసు. కాబట్టి రాజకీయ కోణంగా ఉపయోగించుకోవచ్చు. అంటే వాళ్ళ స్ట్రెంత్ ఎంత ఉంది అనే అంశం ఇక్కడ తీసుకొచ్చే వాళ్ళ బలాన్ని, వాళ్ళ వెనుకున్న శక్తులని బహిరంగపరచుకోవటం కోసం ఉపయోగించుకోవచ్చు. అయినా ఇవన్నీ అంశాలు కాదు. ఇప్పుడు ఇవాళ కుల రాజకీయాలు లేవు, కుల రాజకీయాలు నియోజకవర్గ స్థాయిలో రావట్లేదు. ఏదన్నా అది స్టేట్ స్థాయిలో చూసుకుంటున్నారు కాబట్టి దాన్ని అలా విధంగా కాకుండా వ్యక్తులను బట్టి, పార్టీని బట్టి అభ్యర్థిని నిర్వహించడం, అభ్యర్థులను ఎన్నుకోవటం ప్రజలకు ఒక ఆనవాయితీగా మారింది. అంటే మీరు చెప్పేదాని లెక్క ప్రకారం చూసుకుంటే అక్కడ ఏదైనా నిలబడినాయి అంతే, అక్కడ పైన అధిష్టానం ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూస్తే ఓటేస్తారు. కరెక్ట్. పార్టీ అగ్రనాయకుడిని తొమ్మ చెట్టుని నిలబెట్టి ఏదైనా సరే అంతే. అంటే ప్రజల అభిప్రాయం లేదంటారు. ప్రజలు పార్టీని గమనిస్తున్నారు తప్ప పార్టీ అధిష్టానం ఇచ్చే అంశాన్ని ఇతను ఎమ్మెల్యే ఫాలో అవుతున్నాడు కాబట్టి అది ప్రజలు పార్టీని, ఆ పార్టీ అధినాయకులను నమ్మే ఓట్లు వేస్తున్నారు. అంటే వాస్తవంగా మీరు ఇక్కడ ఆలోచించిన కొన్ని విషయాలు, బెనిఫిట్స్ ఇచ్చిన అమలు చేయాల్సిన బాధ్యత ఇక్కడ లోకల్ గా సరైన నాయకులు లేకపోతే పూర్తిగా సక్సెస్ఫుల్ గా అమలు అవ్వదు. కానీ మంచి వ్యక్తిని ఎన్నుకోవడంలో ప్రజలు ఎందుకని -వేలో వెళ్తున్నారని అంటారు. ప్రజలు -వేలో ఏం వెళ్ళడం లేదు. అధిష్టానం చూస్తే ఎందుకు వెళ్తారు? అధిష్టానం చూసుకుంటూ కొంచెం మెరుగైన వ్యక్తికి కూడా అవకాశం ఇస్తున్నారు. అధిష్టానం 75% ఉంటే 25% ఇక్కడ అభ్యర్థిని కూడా పరిగణలో తీసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు అని చెప్పేసి 25 రత్నాలు పెట్టింది, నవరత్నాలకు బదులు 25 రత్నాలు పెట్టిండు. ఎందుకంటే ఆయన ఇచ్చిన దానికన్నా ఇంకా చాలా అంశాల మీద కొన్ని కొత్త పథకాలు వచ్చినాయి, అవి అమలు చేసిన కొంత దాఖలు ఉన్నాయి, దాంట్లో లోటుపాట్లు జరిగిన సమస్యలు ఉన్నాయి. అయితే ఈ అంశాలలో ఇన్ని బెనిఫిట్స్ పొందిన వాళ్ళు ఇక్కడ సరైన నాయకుడు లేకపోయినా మళ్ళీ ఓటేస్తారంటారు. అతనికి ఓన్లీ వనరులు చూసుకొని, పథకాలు చూసుకొని, ఇవాళ అభివృద్ధిని చూసో, సంక్షేమ పథకాలను చూసో ఓట్లేసే పరిస్థితులు లేవు. కాకపోతే ఇంకేమిస్తారని ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఉదాహరణకు మన తెలంగాణలో జరిగినా కానీ, కర్ణాటకలో జరిగినా కానీ ఆయా మేనిఫెస్టోలో ప్రజలకు ఎంత మేలు జరుగుతుంది, మనకు ఎంతవరకు వనగూరుతుంది అన్నదాని మీద ఆధారంగా చేసుకుని
జనం డిసైడ్ చేస్తున్నారు. ఇప్పుడున్న ప్రజా నాడి ఇది కరెక్ట్ అంటారా? కరెక్ట్ అయినా కాకపోయినా ఒక వరవడిలో వెళ్ళిపోతుంది. మనకేం ఇస్తారు అనే అంశం మీద కన్నా మనం ఎంతవరకు స్టాండర్డ్ గా నిలబడగలం, మన స్వశక్తిగా మనల్ని ప్రయోజకుని చేసే నాయకుడు కావాలని ప్రజాస్వామ్యం కోరుకోవాలి వాస్తవంగా. అంతేగాని బానిసత్వం, ఈ పథకాలు ఇవ్వటం, ఈ డబ్బులు ఇవ్వటం, ఇవన్నీ ఎంతవరకు సక్సెస్ గా నిలబెట్టగలిగింది ప్రజలు, యువతని ఎంతవరకు మంచి మార్గంలో నడపగలిగింది? ఈ జాతీయ స్థాయిలో జరగాల్సిన చర్చ. ఎందుకంటే ఈ అన్ని రాష్ట్రాల్లో కూడా మీరు ఇటీవల జరిగిన మినీ పార్లమెంట్ ఎన్నికలు కానీ చూసాము. పథకాలను బట్టి ఓట్లు అంటే ఆ పార్టీలు గెలుపొందాయి. అది అన్ని భారతదేశ వ్యాప్తంగా మారాల్సిన అవసరం ఉంది. ఏదైతే ఇప్పుడు పథకాలు ఇస్తానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డిని ఫాలో అవుతున్న టీడీపీ శ్రేణులు అధిష్టానమే జగన్మోహన్ రెడ్డిని ప్రత్యక్షంగా విమర్శించారు. ఒక వెనుజుల్లా, ఒక బీహార్ అయిపోతుంది రాష్ట్రం అని చెప్పేసి. వాళ్ళే ఇప్పుడు మళ్ళీ అదే పథకాలకి 1కి 4 ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఇది ఎంతవరకు ప్రజలను మభ్య పెట్టడం తప్ప ప్రజలు ఇవన్నీ గమనించట్లేదు అంటారా? ప్రజలు గమనిస్తున్నారు. అయితే పక్కన రాష్ట్రాల్లో అమలు జరుగుతున్నాయి, హామీలు ఇచ్చినాయి. హామీలు అమలు జరుగుతున్నాయి కాబట్టి తప్పనిసరిగా అమలు జరుగుతున్న ఆలోచనలో ప్రజలు కూడా ఆశిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళని పరోక్షంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పథకాలు పెట్టాడు, విద్యుత్ బిల్లులు బాదాడు, రోడ్లు లేవు, కనీసం శ్మశాన వాటికల్లో తాళబెడతానికి అయినా ఇవన్నీ ఆలోచించట్లా జనం. తమకేమి అనుకూలిస్తుంది. అదే సార్, ఇప్పుడు నేను మీరు అన్న మాటకే వస్తాను. అధిష్టానాన్ని చూసి ఓట్లు వేస్తున్నారు జనాలు అని చెప్పేసి అన్నారు. అధిష్టానం మరి ఈ విధంగా ప్రజల దగ్గర నుంచి ప్రజల డబ్బులే తీసుకొని ఈ విధంగా ప్రజలకే ఈ విధంగా పంచుతున్నారు. మళ్ళీ వాళ్ళ ఇచ్చే రూపాయి ఇచ్చి 10 రూపాయలు బాదుతున్నారు. ఈ విధంగా చేస్తుంటే అధిష్టానాలను చూసి ఓట్లు ఏ విధంగా వేస్తారంటారు? కొత్త ఒరవడి ప్రజాదరణ పొంది ఒక యువతని మంచి మార్గంలో నడిచేది ప్రజలు ఇవన్నీ గమనించే పరిస్థితిలో లేరబ్బా. ప్రస్తుతం ఏంటంటే ఇది మొత్తంగా ఈ రోజు పబ్బం గడిస్తే అప్పటికప్పుడు ఏం జరుగుతుంది? 200 యూనిట్లు కరెంట్ ఫ్రీ ఇస్తున్నాడా, లేదా ఆర్టీసీ బస్సులో మహిళలకు స్థానం ఇస్తున్నాడా ఫ్రీగా? ఇలాంటి స్కీములన్నీ సక్సెస్ అయిన తర్వాత రాజకీయ పార్టీలన్నీ దాన్ని వరవడినే కొనసాగుతున్నాయి. ప్రజలు కూడా దాన్ని అంటూనే వెళ్తున్నాయి. ఇప్పుడు మీరు అన్నట్లాగే ఈ విధంగా మనం ఆర్టీసీ ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణలో చూస్తున్నాం. ఆర్టీసీ పరిస్థితి ఎట్లా ఉంది? ఫ్రీ ఇస్తుంటే ఆ ఫ్రీకి వెళ్ళే ఒక మహిళ, ఆ మహిళ ఇంట్లోనే ఆటో డ్రైవర్ ఉంటే కన్నీరు పెట్టుకుంటుంటాం. ఎందుకంటే ఆటో డ్రైవర్లకి వ్యాపారాలు లేవు, ప్యాసింజర్లు లేరు. ఈ విధంగా ఆటో డ్రైవర్లు కన్నీరు పెట్టుకుంటున్నారు. ఎవరైతే ఆ మహిళ ఫ్రీగా బస్సులో వెళ్తున్న మహిళే వాళ్ళ ఇంట్లో ఆటో డ్రైవర్ ఉంటే ఆ మహిళ ఇంట్లో ఆటో డ్రైవరే కన్నీరు పెట్టుకుంటుంటారు. ఇవాళ అదే స్కీమ్ ని మన ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తే ఎంతవరకు సక్సెస్ అవుతుంటారు? సక్సెస్ అంటూ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే సక్సెస్ అవుతుంది. ఈ ఆటో డ్రైవర్లు వీళ్ళందరికీ రిలీఫ్ ఏదో ఇస్తారు. ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వం చెప్పింది ట్యాక్సుల రూపంలో వాళ్ళకి ఏదో రిలీఫ్ కల్పిస్తానన్నది. వాళ్ళ స్కీములే ఆటో డ్రైవర్లను కూడా వాళ్ళు సేవ్ చేసే విధానం ఆలోచిస్తున్నారు. ఇప్పుడు నేననేది ఏంటంటే సార్, ఉన్నదానికి ఎడగొట్టి కొత్త స్కీములు ఏర్పాటు చేయడం అసలు వ్యవస్థలో ఒక ఉన్నతమైన స్థానంలో ఒక బండి నడుస్తుంది. దాన్ని విచ్ఛిన్నం చేసి నేను నీకు ఇదిస్తానని చెప్పేది విభజించి పాలించడం వల్ల వాళ్ళ వ్యక్తిగత స్వలాభాలకి రాజకీయ ఉచ్చులో ప్రజలను తెలుసుకోవడమే తప్ప ఇది ఎంతవరకు సమాజానికి మంచిదంటారు? వాళ్ళు మంచి చెడు అనేది ఏమీ లేదయ్యా. ఇవన్నీ ఎవరు ఆలోచించడం లేదు. ఎందుకంటే వాళ్ళ సమాజం అలా ఉన్నది. దీన్ని బాగు చేయాలంటే మరో అంబేద్కర్, మరో గాంధీజీ రావాల్సింది తప్ప మన వల్ల అయ్యే పనే కాదు. జరిగే పని కాదు. అసలు వాళ్ళు మారిన ఈ జనం మార్చిన ఆశ్చర్యం లేదు. అందుకని ఆ సబ్జెక్ట్ అసలు అంత లోతుగా మనకు అనవసరం. అది ఇవన్నీ ఒక అంశం అయితే అసలు మీరు ఏదైతే జగన్మోహన్ రెడ్డిని చూసే ఓటేస్తారంటే జగన్మోహన్ రెడ్డి గెలుస్తారంటారు ఈసారి? జగన్మోహన్ రెడ్డి గెలుస్తారంటే ఇది చాలా కష్టతరమైన ప్రశ్న. ఎందుకంటే ఇంటెలిజెన్స్ వర్గాల కథనం ప్రకారం పోటీ తీవ్రంగా ఉంటుంది. ఎందుకంటే ఈజీగా గెలిచే రాష్ట్రాన్ని అతను కావాలని టైట్ తనే చేసుకున్నాడు. ఇవాళ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ దూకుడుగా ఉన్నది.
కొంచెం వాళ్ళ పవనాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో అందుకే తెలంగాణలో కేసీఆర్ అభ్యర్థులను మార్చలేదని చెప్పి దెబ్బతిన్నామని చెప్పి వాళ్ళకి దానికి పూనుకొని ఉన్న ఎమ్మెల్యేలను మార్చేసి కొత్త అభ్యర్థులను తీసుకొస్తూ ఏదో జంతర్ మంతర్ చేస్తున్నాడు. ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది జనం చెప్పే తీర్పుని బట్టి ఆధారపడి. ఢిల్లీ జంతర్ మంతర్ లాగా అంతే, జంతర్ మంతర్ జరుగుతుంది. ఏదో సీట్లు మార్చి అభ్యర్థులు మారుస్తున్నారు. తెలంగాణలో కేసీఆర్ జరపలేదు కాబట్టి ఓడిపోయాడు అని చెప్పి కొన్ని రాజకీయ విశ్లేషణలు వచ్చినాయి కాబట్టి దాన్ని పరిగణలో తీసుకొని జగన్మోహన్ రెడ్డి కూడా పాత అభ్యర్థులను 70 మంది దాకా మార్చేటట్టున్నాడు. దీన్ని బట్టి ఇంత జంతర్ మంతర్ జరుగుతుంది, పార్టీ శ్రేణులు అటు ఇటు ఇటు ఆ నియోజకవర్గం మారుస్తున్నారంటే అక్కడ తప్పు జరిగింది, అవినీతి జరిగింది, అక్కడ వాళ్ళని యాక్సెప్ట్ చేయట్లేదు ప్రజలు అనే కదా. పరోక్షంగా అర్థం చేసుకోవాల్సింది అంతేగా, పరోక్షంగా అర్థం చేసుకోవాల్సింది అంతే. పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా రేపు పొద్దున మార్చిన తర్వాత అర్థం చేసుకోవాల్సింది కూడా అదే. మనం కానీ ఎవరు అది అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో ఎవరు కరెక్ట్, ఈ పథకాలు ఈ డబ్బులు ఇవన్నీ తర్వాత వేరే సబ్జెక్ట్ అనే అంశం మీద ఇంకా ప్రజలు రాలేకపోతున్నారు. ఎందుకని ఇంకా అంత అవగాహన కలగటం లేదు. సిటిజన్స్ ఫర్ పూర్వం వచ్చింది కదా, అలాంటి సంస్థలు స్వచ్ఛంద సంస్థలు వచ్చి ప్రజలని విద్యావంతం చేసేంత వరకు ఈ నాయకుల ఆటలు సాగుతూనే ఉంటాయి. అప్పటి వరకు ఎవరు మార్చలేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 6 నెలలు పాలన తర్వాత బాగోపోతే ముఖ్యమంత్రిగా దిగిపోతానని చెప్పేసి అప్పట్లో వచ్చిన కొత్తలో అదొకటి. మద్యం పూర్తిగా నిషేధిస్తేనే ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు పోటీ చేస్తా నేను అడుగుతా వచ్చేసాను. ఈ రెండిట్లో ఎంతవరకు సక్సెస్ అయిందంటారు? మద్యం నిషేధిస్తానన్నా తగ్గిస్తా అన్నాడు. అయితే ఏంటంటే మద్యం భారతదేశ వ్యాప్తంగా నిషేధం జరిగితే అమలు జరిగింది కానీ ఒక ఏపీ చేసినంత వలన గవర్నమెంట్కి ఆదాయం నష్టం తప్ప దాని వలన ఉపయోగం లేదు. 2, అతను మాట తప్పను మడమ తిప్పను అని చెప్పి అందరికీ చాలా వాగ్దానాలు చేశాడు. ఇప్పుడు అంగన్వాడీలు ఓరావరిగా సమ్మెలు చేస్తున్నారు, ప్రభుత్వ ఉద్యోగులు సిపిఎస్ కోసం సమ్మె చేస్తున్నారు. మొత్తం అంతా యంత్రాంగం అంతా అతలాకుతలం అవుతూ ఉంది. అతను ఇచ్చిన మాటలను ఆ నవరత్నాలు మినహా ఏదీ నిలుపుకోలేదు. అందుకని వాటిని పరిగణనలో తీసుకోవడం కూడా అనవసరం, అది దాన్ని మాట్లాడటం కూడా. మీరన్న మాటకే వద్దండి, నవరత్నాలే చూసి జనాలు ఓట్లు వేస్తున్నారు. ఇన్ని నవరత్నాల బదులు ఇంకా చాలా నవరత్నాలు కలిపిండు. అయినా కానీ మరి ఎందుకని లబ్ధి పొందిన వాళ్ళు ఓట్లు వేయడానికి ఇంత టఫ్ పొజిషన్ ఎందుకు పడింది? అంతకుముందు చంద్రబాబు నాయుడు ఏ నవరత్నం పెట్టలేదు, అయినా కానీ ఇంత టఫ్ పొజిషన్ ఎందుకు నడిచింది? ఇచ్చినా గానీ ఈజీగా గెలవచ్చు కదా. వ్యక్తిగత ప్రయోజనాల కోసం సహాయాలు చేశాడు తప్ప రాష్ట్రంలో చిన్న గొయ్యి పడ్డ, రోడ్డు పడ్డ అభివృద్ధి కార్యక్రమాలు కానీ, నిరుద్యోగ సమస్య కానీ ఇవంతా పేర్కొని పోయింది. కరెక్ట్, ఇప్పుడు కరెక్ట్ గా చెప్పారు గురుగారు. వ్యక్తిగతంగా ఆ రోజు బట్ట కట్టుకోవడానికే తప్ప కుట్టు మిషన్ కొని పెట్టలేదు. కుట్టు మిషన్ కొని పెడితే బట్టలు మనమే కుట్టుకుంటాం. అందువల్ల రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడింది. వ్యవస్థలో ఏ రోజు ఆ రోజే తయారవుతుంది కానీ ఒక నెల రోజులకి మనం ఏర్పరచుకునే పరిస్థితిలో మన రాష్ట్రం లేదు. అది వనరుల్లో ఉన్నా ఉపయోగించుకునే పరిస్థితి లేదు ఇవాళ. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కి సీసోర్ ఉంది, సముద్రం తీరం బోల్డ్ అంతా ఉంది, ఎంతో ఉపయోగించుకోవచ్చు. మనకున్న పరిశ్రమలు కూడా ఎన్నో పరిశ్రమలు వచ్చాయి. మరి ఎందుకు ఆయన దృష్టి ఏమిటో మనకు అర్థం కాదు, అతని ప్రవర్తన ఏమిటో మన ఎవరికి అర్థం కాని పరిస్థితి. అతన్ని విమర్శిస్తున్న కానీ మరలా విమర్శించిన వాళ్ళకి కూడా తగిన పనిష్మెంట్ ఉంటుంది. అది అంటే మంచి చెప్తే చంద్రబాబు నాయుడు ఏమో ప్రజలు ఓట్లేదని చెప్పేసి ఓట్లు వేయలేదని చెప్పేసి 2019లో అన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రజలనే చూస్తున్నా కానీ అయినా కానీ మేము ఓట్లేమని చెప్పి ప్రజలే అని కొంతమంది అంటున్నారు. ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అంటారు? అసలు ప్రజలను చూడాలా, వ్యవస్థను చూడాలా? వ్యవస్థని ప్రజల్ని రెండు చూసినోడే నాయకుడు. అలాంటి నాయకులు ఎవరు ఉన్నారా? వాళ్ళలో మార్పు రావాల్సింది. ప్రస్తుతానికి ఎవడో లేడు. అయితే చంద్రబాబులో కొన్ని సుగుణాలు ఉన్నాయి కానీ ఆయన కొంచెం ఆలస్యం అవుతుంది. రాజధాని విషయంలో కానీ 2014లో అట్టహాసంగా తానే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి శాశ్వతం అనుకునే దశలో ఈ రాష్ట్రానికి కరం పట్టింది. ఇవాళ పొలాల ధరలు తగ్గిపోయాయి, రైతుకి గిట్టుబాటు ధరలు లభించటం లేదు, కూలీలకి వ్యవసాయ కూలీ లభించటం లేదు. అంతా రాష్ట్రం అంతా ఆర్థికంగా అస్తవ్యస్తంగా ఉంది. ఎన్ని వ్యక్తిగత ప్రయోజనాలు చేకూరితే 5 ఏళ్ళు నోట్లోకి వెళ్తాయి. ఇప్పుడు ఒక నెలకు సరిపడా ఎవడు ఆహార పదార్థాలు అందజేయలేడు కదా. 3,000 పింఛన్ ఇస్తే 10 రోజులు సరిపోతుంది.
మరి మిగతా 20 రోజులు ఎలా కలపాలి? వాడి ఆరోగ్యం ఏంటి? ఇవన్నిటినీ మొత్తం దృష్టి పెట్టుకొని అన్నిటి మీద కార్యక్రమాల మీద నిమగ్నం అయ్యి ఇప్పుడు అలా కార్యక్రమాలు చేపడితే కానీ ప్రజలు ఆదరిస్తారు తప్ప నేను నవరత్నాలు ఇచ్చాను, లేకపోతే 200 యూనిట్లు కరెంట్ ఇచ్చాను, లేకపోతే పింఛన్లు ఇచ్చాను అంటే దానివల్ల రాష్ట్రం అభివృద్ధి చెందదు. ఇవ్వాలి, వృద్ధులకు పెంచిన వాళ్ళు కాదనం. అయితే మిగతా అనవసరమైన చాలా ఉన్నాయి స్కీములు. ఆ స్కీములన్నీ తగ్గించి వాళ్ళ విద్యుత్ బిల్లులు చూస్తుంటే, డిమాండ్ చూస్తుంటే ఒక్కొక్కళ్ళకి బాధలు ఎలా ఉంది. కరెంటు కాల్చేది 150 రూపాయలు, అదనపు రుసుములని కింద పెట్టేవి 300 రూపాయలు, మొత్తం 400 రూపాయలు వసూలు ఇలా చేస్తున్నారు. దీనివల్ల నువ్వు ఎన్ని నవరత్నాలు ఇస్తే ఆ కరెంట్ బిల్లు కట్టుకోవాలి? సాధారణ మనిషికి సైతం 1000 రూపాయల బిల్లు వస్తుంది. ఒకరోజు 100 వచ్చే బిల్లు మీరు 1000 రూపాయలు వస్తుంది. ఇవన్నీ తగ్గించాలంటే వీటన్నిటి మీద దృష్టి కేంద్రీకరించాలి. ప్రధానంగా నీ వాయిస్ నీ సలహాదారుల ద్వారా వినిపించడం కాకుండా మీరు స్వతంత్రంగా ఆలోచించాలి. మీ సలహాదారుల స్వీకరణ తీసుకోవాలి వాళ్ళ సలహాలని. అప్పుడు రాష్ట్రం ప్రతిగామిగా పయనిస్తుంది తప్ప ఒంటెత్తు పోకడలో ఎప్పుడు ఏ రాజు అంటే ఏ ముఖ్యమంత్రి మనుగడ లేడు. ప్రజల అభిమానంతోనే, ప్రజలకు చేసిన అభివృద్ధి కార్యక్రమాలతోనే ఈ రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఎంతలా వాళ్ళైనా అది అటల్ బిహారీ వాజ్పేయి చక్కగా పరిపాలన చేశారు, ఆయన రెండోసారి అవకాశం లేదు. ఏదైనా ముఖ్యంగా దీంట్లో రాజకీయ ప్రస్థానం సానుభూతి అనేది ఒక మూల కారణంగా అధికారం రావడంలో చాలా మందికి దోహదపడింది. అవును, సానుభూతి అనేది పనిచేస్తుంది. మనకి సెంటిమెంట్ పాలు ఎక్కువ ఆంధ్రప్రజలకి. ఆ సెంటిమెంట్ పాల వల్లనే మనం ఆర్థికంగాను అభివృద్ధి పరంగాను నష్టం జరుగుతుంది. అభివృద్ధి ఎవడు చేస్తాడో వాడికి ఓటు వేయాలి తప్ప నేను చేస్తాను చూస్తానన్నోడికి, ఒకసారి చూసిన వాడికి ఓటు వేయకూడదు. ఏదో కార్యక్రమాలు ఇస్తున్నానని చెప్పి ఓట్లు వేసుకుంటే ఎలా కుదురుతుంది? నీకు రాష్ట్రంలో మన పిల్లలకు ఉద్యోగాలు రావాలి, మన పొలానికి మనం పొలం వెళ్ళాలి, మన పంటకు మనం ధర నిర్ణయించుకోవాలి, మన మీద ఆధారపడిన వ్యవసాయ కూలీలకు ఆధారం కల్పించాలి. ఇవన్నీ చేస్తే చక్కగా రామరాజ్యం అవుతుంది తప్ప లేకపోతే రావణ రాజ్యమే, దానికి తిరిగేలేదు. చిన్న క్వశ్చన్ గురుగారు, లాస్ట్ అండ్ ఫైనల్ గా, ఏదైతే ఇప్పుడు రాష్ట్రంలో వ్యాపారాలు లేవు, ఎక్కడికక్కడ బంద్ అయిపోయి పూర్తిగా వ్యాపార స్థాయి పడిపోయిందని చెప్పి వ్యాపారస్తులు చెప్తున్నారు. అయితే కొంతమంది ఆరోపణలు ఏంటంటే రాష్ట్రంలో ఈ 25 ఏళ్ళు 30 ఏళ్ళు చరిత్రలో పెద్ద స్థాయిలో వ్యాపారాలు చేసేది వాళ్ళు డబ్బులు మొత్తం వ్యాపారాలు చేయకోకుండా జగన్మోహన్ రెడ్డి ఉన్నంత కాలము హోల్డ్లో పెట్టారు, అందువల్ల రాష్ట్రంలో వ్యాపారాలు లేవు. ఒకవేళ వ్యాపారం చేద్దామని ముందుకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి వాళ్ళు సామాజిక వర్గం అని తెలిస్తే వాళ్ళని ఇబ్బంది పెడుతుండవు, ఆ భయంతో వ్యాపారాలు చేయట్లేదు. అందువల్ల రాష్ట్రంలో వ్యాపార స్థాయి చాలా వరకు తగ్గిపోయింది. బీసీ ఎస్టీ మైనారిటీ వాళ్ళు చేసిన చిన్న చిన్న చిరు వ్యాపారాలే తప్ప రాష్ట్ర స్థాయి వ్యాపారాలు చేసే స్థాయి కొంతమందికే ఉంది కానీ అందరికీ లేదు. కాబట్టి వ్యాపార స్థాయి ఆ వర్గానికే ఎక్కువ ఉండటం, వాళ్ళు హోల్డ్ చేయటం వల్ల వ్యాపార స్థాయి అనేది తగ్గిపోయిందని చెప్పేసి కొంతమంది వాదన. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? 100% వాస్తవం. ఇవాళ ఎందుకంటే ఎవరు పెట్టుబడి పెట్టిన, ఫర్ ఎగ్జాంపుల్ కాంట్రాక్టర్లు ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వ పనులు చేశారు, కోట్లలో వాళ్ళకి బిల్లులు రాలా, వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు తప్ప దాని ఒక పద్ధతి ప్రకారం అట్లా. ఇప్పుడు వాళ్ళందరూ పరిస్థితి ఏంటి చెప్పు? మరలా కాంట్రాక్టులు వాళ్ళు ఎన్నో రోడ్లు కాంట్రాక్ట్ లేక టెండర్లు పిలిచి ఆగిపోయినాయి. అలానే వ్యాపారాలు ఉన్నాయి. అమర్ రాజా కంపెనీ ఉంది, ప్రోత్సాహం లేకపోతే మన రాష్ట్రానికి చెందిన వ్యక్తి ఉండే అమర్ రాజా కంపెనీ తెలంగాణలో పెట్టింది. ఎందువలన ఇక్కడ తగిన సహకారం లేదు, వ్యాపార అభివృద్ధి లేదు, ట్రాన్స్పోర్ట్ రంగం ఉంది, లారీలపై ఎంత పన్నులు వేస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఎవడన్నా లారీ కొనే పరిస్థితి ఉందా? ట్రాన్స్పోర్ట్ రంగానికి ఒకసారి ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ఉన్నత స్థాయిలో ఉంది, అలాంటిది ఇవాళ అధమ స్థాయికి వచ్చింది. ఇలా ఆయిల్ చూసుకుందాం, డీజిల్ కానీ పెట్రోల్ కానీ ట్యాక్సీలు కానీ ప్రతి రంగంలో నిత్యావసర వస్తువులు కానీ అన్నీ ఎవరికి అందుబాటులో లేవు. పరిశ్రమలు పెట్టే పరిస్థితి లేదు, లారీ కొనుక్కునే పరిస్థితి లేదు, ఏమీ లేదు. ఆఖరి కులంతో సంబంధం లేదు, ఏ కులం కూడా. ఎందుకంటే ప్రోత్సాహం, ప్రభుత్వం నుండి ప్రోత్సాహం ఉంటే ఎవడైనా పరిశ్రమలు కానీ వ్యాపారాలు కానీ చేస్తారు తప్ప లేనప్పుడు ఎవడో చేయలేడు, దాన్ని బాగు చేసేవాడు ఎవడో లేడు. అందువల్లనే జగన్మోహన్ రెడ్డికి ముందుగా వ్యతిరేకత వచ్చింది. అది లేకపోతే అతను 30 సంవత్సరాలు జ్యోతి బస్సు రికార్డు బద్దలు కొట్టాలి.
ఇప్పుడు 3 రాజధానులు ఒకటి, దాని అదొక డ్రామా. అది ఆ డ్రామాగానే కొనసాగిస్తున్నారు. అలా అమరావతి చేసేవాళ్ళు వాళ్ళు ఉద్యమాలు చేస్తున్నారు. ఇటు వచ్చేసరికి ట్రాన్స్పోర్టర్స్ ఉద్యమాలు చేస్తున్నారు, కాంట్రాక్టర్లు ఉద్యమాలు చేస్తున్నారు, ఉద్యోగస్తులు ఉద్యమాలు చేస్తున్నారు, మన రోజువారీ కూలీలు ఉద్యమాలు చేస్తున్నారు, మరి అవుట్సోర్స్ పర్సన్స్ ఉద్యోగులు ఉద్యమాలు చేస్తున్నారు. అంతా రాష్ట్రం అంతా ఉద్యమాలతో అట్టుడుతుంది తప్ప ఎవరూ సంతృప్తిగా లేరు. ఈ సంతృప్తి కాని పరిస్థితుల్లో 2024 ఎన్నికలు వస్తున్నాయి. ఈ ఎన్నికల్లో ఎవరిని పట్టం కడతారు ఈ ప్రజలు? అదంతా గుర్తుంచుకుంటారా లేదా రేపు రూపాయికి ఆశపడతారా అని మనం వేచి చూడాల్సింది. అది ఆ విఘ్నత ప్రజలకు వదిలేయటమే మనది ఉత్తమం. నందిగామ నియోజకవర్గం వైసీపీ పార్టీకి ఏదైతే సీట్లు మారుస్తున్నారో ఆ విధంగానే టీడీపీలో జనసేన పొత్తు సంబంధించిన జనసేనకి ఇచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? వివాదం ఏర్పడితే చోట దాదాపుగా జనసేనకే వదులుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ వెస్ట్ ఉంది. విజయవాడ వెస్ట్ లో టీడీపీకి 3 పోటీ పడుతున్నారు. ఎందుకంటే అందువల్ల అలానే ఏదైనా అవకాశాలు ఉన్నాయి. మాజీ ఎమ్మెల్యే గారు ఆ ప్రజల్లోకి వెళ్ళలేకపోతున్నారని చెప్పేసి చెప్తున్నారు. మీరు ఆ విధంగా ఆలోచించి ప్రజల్లోకి వెళ్ళే ఒక జనసేన నాయకుడికి ఇక్కడ టీడీపీ తరఫున అంటే ఏదైతే ఈ నియోజకవర్గంలో జనసేన అంత స్థాయిలో లేదు, అంత స్థాయి గల నాయకుడు లేడు. బయట నుంచి దిగుమతి చేసుకుని ఇవ్వాలి, ఎందుకంటే కష్టం, యాక్సెప్ట్ చేయరు. టీడీపీనే ఇక్కడ పోటీ ఇవ్వగలది. టీడీపీ వైసీపీకి ఇద్దరే ఓరావరి, మరో రాజకీయ పార్టీకి ఇక్కడ స్థానం లేదని నిర్మమాటంగా చెప్పవచ్చు. ఏదేమైనా నిర్మమాటంగా 2 మాటలు చెప్పండి. వైసీపీ టీడీపీ అంతే, రెండింటికి ఎంత పర్సెంట్ ఇవ్వగలరు? ఇద్దరు ఓరావరి పోటీనే, దాంట్లో సమస్య లేదు. మీరు చెప్పే ఈ నిర్ణయం రేపు 2024 ఫలితం తర్వాత మళ్ళీ చూద్దండి. ఎవరు గెలవబోతున్నారు మీ అనుభవం? ట్రయాంగిల్ జరిగితే జగన్మోహన్ రెడ్డి అవకాశం ఉంది. ముఖాముఖి పోటీ జరిగితే ప్రతిపక్షాలని ఒక తాటి మీదకి, వైసీపీ ఒక తాటి మీద అంటే వైసీపీ దెబ్బతినే అవకాశం ఉంది. అది అయితే ఇప్పుడు వరకు ఇంటెలిజెన్స్ వర్గాల ప్రకారం వైసీపీకి 80 సీట్లు వచ్చే అవకాశం ఉంది. మిగతా సీట్ల కోసం ఆయన ఈ సఫలింగ్లు అన్నీ చేస్తున్నట్టున్నారు. అయినా తెలుగుదేశం మీద సానుభూతి రోజుకు రోజుకు పెరుగుతుంది కాబట్టి దానితో పవన్ కళ్యాణ్ కూడా నిర్మమాటంగా నాకు సీటు ముఖ్యం కాదు, జగన్మోహన్ రెడ్డిని దించడమే ముఖ్యం అని చెప్పి ఆయన పదవిని ఆశించకుండా తెలుగుదేశానికి మద్దతు ఇస్తున్నాడు. బీజేపీ కూడా దాదాపుగా నాకు మద్దతు ఇస్తుందని చెప్పి అతను చెప్తున్నాడు. వాళ్ళు బీజేపీ పోయినా వాళ్ళ వామపక్షాలు గెలుస్తాయి. దాన్ని బట్టి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి తెలుగుదేశం వాళ్ళ వామ అలయన్స్ వాళ్ళకి ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే. నందిగామలో సేమ్ సిచ్యుయేషన్, వైసీపీకే పబ్బం కట్టే అవకాశాలు లేవు. వైసీపీకి ఎదురుగానే ఉంది, ఎదురుగా లేవు. ఖచ్చితంగా మోహాటం లేకుండా నందిగామ నియోజకవర్గం అనేది అసలు కాంగ్రెస్ కి వ్యతిరేక నియోజకవర్గం. అసలు కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ ఆ యొక్క జీన్స్ ఉన్న పార్టీలను వ్యతిరేకిస్తుంది. అందుట్లో టీడీపీకి పడటం కట్టింది. 15 సార్లు ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత, నందిగామ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత 9 సార్లు టీడీపీ గెలుపొందిందంటే అర్థం చేసుకోవచ్చు. ఇది టీడీపీకి ఎంత పంచుకుంటారు, అవకాశాలు మెండుగా కాకపోవడం, అందుట్లో మోహమాటం. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి చాలా అమూల్యమైన విషయాలను మా ఏజీఆర్ న్యూస్ కి పంచుకున్నందుకు థ్యాంక్ యూ. నాకే అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేక